అపురూప శిల్పాలు, అందమైన రాతి కట్టడాలు, అలనాటి అద్భుత కళా సంపద, కళా నైపుణ్యం మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఇదంతా ఎక్కడో కాదు, కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా కేంద్రం నడిబొట్టులో మనకు దర్శనమిస్తుంది. సూర్యాపేటలోని బొడ్రాయి బజార్ సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని రాపోలు గుడి అంటారు. 11వ శతాబ్దిలో కాకతీయులు నిర్మించారు. గతంలో వరదరాజుల గుడిగా పూజాధికాలు అందుకుని విశిష్ట వైభవంగా అలరారిన ఈ ఆలయం 100 ఏళ్లుగా పాడుబడి ఉంటోంది. ఈ దేవాలయంలో శిల్పాలు కూడా విష్ణువును పోలిన రూపాలు ఉండటంతో ఈ దేవాలయం వరదరాజుల ఆలయం కావచ్చు అని ఆ గుడి దగ్గర నివాసం ఉంటున్నవారు చెబుతున్నారు. ఇప్పుడు ఈ దేవాలయం పిచ్చి మొక్కలతో, దుర్గంధంతో చుట్టుపక్కల వారికి చెత్త కుండీలా ఉపయోగపడుతోంది. ఎవరైనా లోపలకు వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి ఇప్పుడు ఈ ఆలయంలో కనిపిస్తోంది. గర్భగుడిల విగ్రహాలు ఎప్పుడో చోరీకి గురయ్యాయి. దేవాలయం వెనుక భాగం శిథిలావస్థకు చేరుకున్న అలనాటి కళా వైభవం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాకతీయ కాలం నాటి కట్టించినటువంటి పురాతనమైనటువంటి ఈ గుడి మరి సూర్యాపేట పట్టణంలో, సూర్యాపేట జిల్లాలో మరి ఇది నడిబొడ్డున ఉన్నటువంటి ఈ యొక్క శివాలయాన్ని అభివృద్ధి నోచుకోకుండా యాదాద్రి ఏ రకంగా చేశారో ఈ గుడిని కూడా అదే రకంగా తయారు చేసినట్టయితే ఇవాళ సూర్యాపేట పట్టణంలో మరి ఇంత జనం ఉన్న కాడ, ఎంతో ప్రాబల్యం ఉన్న చోట, జిల్లా అయిన చోట దీని ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ దేవాలయం నుంచి పిల్లలమర్రి దేవాలయానికి మరియు నాగులపాడు దేవాలయానికి సొరంగ మార్గాలు ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేవాలయాలకు పెద్దపీట వేస్తూ ఉండడంతో ఇప్పటికైనా ఈ ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని భక్తులు వేచి చూస్తున్నారు. పైగా ఇక్కడి నుంచే మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ పురాతన ఆలయాన్ని బాగు చేయాలని కోరుతున్నారు. ఈ దేవాలయం సూర్యాపేట పట్టణం నడిబొడ్డున ఉండటంతో ఈ గుడిని పునరుద్ధరిస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని భక్తులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో